Thank you, Jesus. Praise the Lord. Good morning. Praise the Lord. లేచి నిల్చుందాము, స్తుతిద్దాము, ఆరాధిద్దాము. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారు స్తుతించడానికి, ఆరాధించడానికి. కొద్దిమంది ఉన్నారు కానీ గట్టిగా అరుస్తున్నాము. స్తుతిద్దాము, ఆరాధిద్దాము. ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్నారు, మనలో ఉన్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్.
time in the present worship. నేను నమ్ముతున్నాను మరి స్తుతి ఆరాధనలో మనం ఎంతో గొప్ప సమయాన్ని గడిపామని. God has talked to everybody here, I think. ఇక్కడ ఉన్న వారందరితో కూడా దేవుడు మాట్లాడారు. Amen. Amen. So I like this song. Like there is no one else like you. మరి నాకు ఆ పాట అంటే చాలా ఇష్టము. నీ వంటి వారు ఎవ్వరూ లేరన్న పాట. Hallelujah. Hallelujah. You deserve the glory. ఆయనకే ఘనత చెల్లును గాక. Yes, God deserves the glory. దేవుడు ప్రతి ఘనతకి కూడా అర్హుడు. Around 20 years మహిమకి అర్హుడు. I think around 20 years back, I remember that when in the train we were going for Benin meetings, we used to sing that song in the train. మరి 20 సంవత్సరాల క్రితము మేము ట్రైన్ లో వెళ్తున్నప్పుడు బెనిహిన్ మీటింగ్స్ కి మేము ఆ పాటలు పాడుకుంటూ వెళ్ళాము. Hallelujah. Hallelujah. So at this time, I just wanted to read one verse. ఈ సమయంలో నేను ఒక వచనాన్ని మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. Sometimes I think we will go through some loneliness in our lives. మనము చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనము ఒంటరితనానికి గురవుతా ఉంటాము. Might be everybody is facing this situation. చాలా మంది ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. But God's name should be glorified. అయినప్పటికీ కూడా దేవుని నామమే మహిమపరచబడును గాక. Colossians 3:15 says, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, "Let the peace that comes from Christ rule in your hearts, for as members of one body you are called to live in peace and be thankful and be always thankful." క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. Hallelujah. Hallelujah. The peace of God should rule in you. దేవుని యొక్క సమాధానము మన హృదయాన్ని ఏలాలి. So claim this at the time you are feeling any loneliness in your heart. మరి ఈ యొక్క ఎవరైనా ఒంటరిగా ఫీల్ అవుతుంటే అనుభవిస్తుంటే ఈ యొక్క వచనాన్ని మనం క్లెయిమ్ చేసుకుందాం. That is just a time. అది ఒక సమయం మాత్రమే, కొంచెం సమయం మాత్రమే. Don't give that place to devil. Don't give that place to devil. మరి ఆ సమయాన్ని సాతానికి వదిలిపెట్టొద్దు. Give that place to God and the peace of God should rule in your heart. ఆ సమయంలో మనకి దేవునికి చోటిచ్చినట్లయితే దేవుని యొక్క సమాధానం మన హృదయాన్ని ఏలుతా ఉంటుంది. Hallelujah. Hallelujah. So at this time I want to ask anybody if anybody is having any testimony or word. మరి ఈ సమయంలో మరి ఎవరికైనా సాక్ష్యం ఉన్నా వాక్యం ఉన్నా మరి వారు ముందుకు వచ్చి పంచుకోవాలని కోరుకుంటున్నాను. And share for a few minutes. వాళ్ళు కొన్ని నిమిషాలు మరి ఏదైనా వాక్యం గాని సాక్ష్యం గాని ఉంటే వచ్చి పంచుకోవచ్చు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవునికి వందనాలు. Are you all happy? అందరు సంతోషంగా ఉన్నారా? Just lift your hands and say hallelujah. అందరు చేతులు ఒక్కసారి హల్లెలూయా చెప్దాము. We are in the presence of God. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. Yesterday God spoke to one word to me. నిన్నటి దినాన దేవుడు నాతో ఒక విషయాన్ని మాట్లాడారు. Very small testimony. Very small testimony. చాలా చిన్న సాక్ష్యము. God's word. దేవుని యొక్క వాక్యము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. కొద్దిగా Hallelujah. Hallelujah. See, I wanted to talk to you about David. నేను మీతో దావీదు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. All of us know that David was a shepherd boy. అందరికీ తెలుసు దావీదు ఒక కాపరి అయి ఉన్నాడని. He was a shepherd boy. ఆయన గొర్రెల కాపరి. Can you imagine the shepherd boy can become the king of Israel? ఒక్కసారి మీరు ఊహించగలుగుతారా ఒక గొర్రెల కాపరి రాజుగా మారడము? But our God can do nothing is impossible to God. కానీ మన దేవునికి ఏది కూడా అసాధ్యము కానిది. He doesn't see the outside, our outside thing. He sees our heart. ఆయన మన యొక్క బాహ్య రూపం చూడగానే లోపల ఉన్న హృదయాన్ని చూస్తారు. Like that, I request the parents, those who are seeing the girls and boys for their children, don't see the outward appearance. మరి ఎవరైతే See the heart. బయట చూడొద్దు కానీ లోపల హృదయాన్ని చూడాలి.
That is very important. Okay. Now I want to tell about David. నేను దావీదు గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. When David became David, see, he was anointed at the age of 17 by Samuel. మరి దావీదు తన యొక్క 17వ సంవత్సరంలో సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు. But he didn't become the king of Israel at the age of 17. 17వ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశానికి తన రాజు కాలేదు, కానీ He became the king of Israel at the age of 30. తన యొక్క 30వ సంవత్సరంలో తన ఇశ్రాయేలీయులకు రాజుగా మారాడు. See, this 30 is very important in the Bible. ఈ యొక్క 30 అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది. Even Joseph became the prime minister of Egypt at the age of 30. యోసేపు కూడా మరి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా 30వ సంవత్సరంలోనే కాబడ్డారు. This is very similar about David and Joseph. ఇది మరి దావీదు యోసేపు చాలా కలుస్తా ఉంటుంది. At the age of 17, Joseph was thrown into the pit by his brothers. మరి యోసేపు కూడా తన 17వ సంవత్సరంలో తన సహోదరుల చేత ఆ యొక్క గుంటలో త్రోయబడ్డాడు. And at the age of 30, became the king, prime minister of Egypt. 30వ సంవత్సరంలో తను ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మారాడు. And David, anointed by Samuel at the age of 17. అలానే మరి దావీదు కూడా సమూయేలు చేత మరి 17వ సంవత్సరంలో అభిషేకించబడ్డాడు. But he became the king of Israel at the age of 30. కానీ 30వ సంవత్సరంలో తన ఇశ్రాయేలు మీద రాజుగా మారాడు. Here what I want to tell you, what God spoke to me here. ఇక్కడ దేవుడు నాతో ఏం మాట్లాడారంటే, David, so patiently he was waiting, but not in a hurry. దావీదు ఎంతో ఓపికగా ఎలాంటి అడావుడు లేకుండా వేచి చూస్తా ఉన్నాడు. And he was not in a hurry that he was anointed, he should become the king of Israel. నేను అభిషేకించబడ్డాను కదా అని తను ఎలాంటి మరి ఆ హడావిడిలో లేడు, నేను రాజుగా మారాలి అని. He was waiting, patiently he was waiting. ఎంతో ఓపికతో తను వేచి చూస్తా ఉన్నాడు. God knows the shepherd boy knows nothing and he cannot rule the kingdom. దేవుడికి తెలుసు ఆ గొర్రెల కాపరి మరి దేశాన్ని పాలించలేదు అన్న విషయం దేవుడికి తెలుసు. And he was teaching him step by step. ఒక మెట్టు మెట్టికి మరి దేవుడు దావీదుకి బోధిస్తూ వచ్చాడు. Sometimes we have to wait patiently. కొన్ని సందర్భాల్లో మనము చాలా ఓపికగా వేచి చూడాలి. Yesterday when message sent by somebody to me, నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఎవరు పంపించారు. so many yesterdays have passed away. ఎన్నో నిన్నటి దినాలు గడిచిపోయినాయి. So many tomorrows are yet to come. ఎన్నో రేపటి దినాలు రావాల్సి ఉన్నది. But you enjoy what is today. కానీ ఈ రోజు ఏదైందో దాన్ని మనము ఆనందంతో గడుపుతాము. Hallelujah. హల్లెలూయా. Don't think about tomorrow. రేపటి గురించి ఆలోచించొద్దు. Tomorrow is not in our hands. రేపు అనేది మన చేతిలో లేదు. Our future is not in our hands. మన భవిష్యత్ అనేది మన చేతిలో లేదు. Even present is not in our hands. ఈ రోజు కూడా మన చేతిలో లేదు. Everything is in God's hand. ప్రతిదీ కూడా దేవుని యొక్క చేతిలో I ఉన్నది. know that sometimes I also get very much depressed because we know that we are human beings. మరి నేను కూడా చాలా సందర్భాల్లో కృంగిపోతా ఉంటాను, ఎందుకంటే మనం కూడా మనుషులం కాబట్టి. But step by step I am growing now. నేను ఈ రోజు కూడా అడుగడుగుకి కూడా ఎదుగుతా ఉన్నాను. And you all know that how David won Goliath. మరి మనం మీ అందరికీ తెలుసు దావీదు ఏ రీతిగా గొలియాతును జయించాడని. One thing I want to tell you about David. నేను ఇంకొక విషయం దావీదు గురించి చెప్తాను. You know how he went in front of Goliath? ఎలా వెళ్ళాడు దావీదు గొలియాతు ముందు Just తెలుసు as కదా? he was. ఆయన ఎలా ఉన్నాడో అలానే వెళ్ళాడు. Why he won Goliath? ఎలా గొలియాతు మీద గెలిచాడు? Because he knows his God. He was trusting his God that, and before he won, he knows that he is going to kill Goliath. మరి దావీదుకు తెలుసు ఆయన దేవుణ్ణి నమ్ముతున్నాడు, దానికంటే ముందే గొలియాతు మీద గెలుస్తాడన్న విషయం కూడా That తెలుసు. is called faith. అదే విశ్వాసం అంటే. Before only you must know that you can do it. It has been done. మరి ముందుగానే తెలుసు గొలియాతు మీద గెలుస్తాడని, అది అయిపోయిందన్న విషయం కూడా దావీదుకు తెలుసు. Whom he glorified? అక్కడ ఎవరిని తను మహిమపరిచాడు? He glorified God. దేవుణ్ణి మహిమపరిచాడు. Hallelujah. హల్లెలూయా. Do you know one thing I want to tell you? I close it. నేను ఇంకో విషయం మీతో చెప్తాను.
Do you know that David fought 66 battles? మీకు తెలుసా దావీదు 66 యుద్ధాలు చేశాడు. And he won all the battles. అన్ని యుద్ధాలు కూడా దావీదు గెలిచాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు? Because before going to the battle, he used to ask God, Lord, shall I go? మరి యుద్ధానికి వెళ్ళకపోయే ముందు దేవుని దగ్గర అతను విచారణ చేసేవాడు, నేను వెళ్ళాలా వద్దా అని. Shall we asking like that to God? మనం ఆ రీతిగా మనం అడుగుదామా? When we are shall we asking? మనం అలా అడుగుతున్నామా? Are we asking? No. అడగట్లేదు మనం. We take our own decisions. మనము మన యొక్క సొంత నిర్ణయాలు And we తీసుకుంటాము. ask God to do our decisions. మనము మన యొక్క నిర్ణయాన్ని బట్టి దేవుణ్ణి చేయమని అడుగుతా ఉంటాము. We should not do like that. అలా చేయకూడదండి. We should completely leave everything in God's hand. మనం సంపూర్ణంగా దేవుని హస్తాలకి అన్ని కూడా వదిలి పెట్టేయాలి. Hallelujah. హల్లెలూయా. No. Praise the Lord to all of you. దేవుని బట్టి మరి మీ అందరిని బట్టి దేవునికి వందనాలు. God has given me this time. Brother has given me this time. ఈ యొక్క సమయాన్ని మరి బ్రదర్ నాకు ఇచ్చారు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. I'm not boasting myself. I'm praying for each one of the family. నన్ను నుంచి నేను గొప్పగా చెప్పుకోవట్లేదు అని మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రతి కుటుంబం గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. I take the names of each family and pray. ప్రతి ఒక్కళ్ళ పేర్లు తీసుకొని నేను ప్రార్థన చేస్తాను. I'm not boasting. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. But I'm happy that God has given me so much time to pray for so many people, for my neighbors, for my relatives. Thank you, Jesus. I praise God for that. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. దేవుడు నాకు సమయం ఇచ్చాడు నా పొరుగు వారి కొరకు, మా యొక్క అందరి కొరకు పేరున ప్రార్థించడానికి. Those who didn't get married, ఎవరికైతే పెళ్లి కాలేదో for them. వాళ్ళ కోసము, Those who want to conceive, for them. ఎవరైతే మరి గర్భం కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకు, Those who are writing 10th exams, for them. వారి 10th ఎగ్జామ్స్ రాసే వారి కొరకు కూడా రాశారు already. రాశారు. Everybody should get first class. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ రావాలి. Everybody, I'm taking the names, 6-7 names are there. 6-7 పేర్లు నేను నా దగ్గర. I said, Lord, those who worked hard, you give them more. I don't know about their hard work. వారు కష్టపడిన దాన్ని బట్టి వారికి ఇంకా ఎక్కువ ఇచ్చినా నాకు But తెలియదు. everyone should get first class, Lord. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ క్లాస్ రావాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Thank you, Jesus. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Hallelujah. Praise the Lord for Prema. హల్లెలూయా. మరి ప్రేమ సహోదరుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడికి వందనాలు. So if anybody is still having any testimony, ఇంకా ఏమైనా సాక్ష్యాలు ఉంటే ముందుకు వచ్చి పంచుకోవచ్చు. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి ఒక మంచి సాక్ష్యము. అంటే మొన్న ఫ్రైడే రోజు అసలు ఎవరికి తెలియదు ఏమైందో. అక్కడ మొయినాబాద్ లో చిర్కుల్ బాలాజీ అని ఒక టెంపుల్ ఉంటుంది. అది వీజా దేవుడు అని ప్రఖ్యాతి పొందిన టెంపుల్. అది ఫ్రైడే నాడు అంటే 4 lakhs ఆల్ ఓవర్ తెలంగాణ నుండి ఇంకా ఆంధ్ర నుండి కూడా 4 lakhs డివోటీస్ అక్కడ రావడం జరిగింది. 4 లక్షల మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తో వచ్చారు. వాళ్ళ ఆటోలు, కార్లు అలా 8 lakhs ఎస్టిమేషన్ చేసిందట. 4 lakhs మంది వచ్చారు. మాకు అసలు తెలియదు కూడా. అయితే మేము బయలుదేరినాం యాజ్ యూజువల్ 7:40 నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయినా. చాలా ట్రాఫిక్. అసలు ఇంటి నుండి లంగారోస్ రీచ్ అవడానికి నాకు 30 minutes ప్లస్ పట్టింది. ఇంకా బస్సు, ఒక యాదగిరి బస్సు చాలా దూరం ఆపింది. ఇంకా లగేజ్ చేసుకొని నేను పరిగెట్టలేను అనేసి పరిగెట్టలేదు. చిన్న మినీ బస్ తీసుకున్నాను. మినీ బస్సెస్ వస్తాయి కదా, 7 seater 9 seater. అందులో కూర్చొని పోతా. లేట్ అయినా అయిపోయింది లేట్. అందులో కూర్చొని పోతా అని అన్నాం. ఇంకా ట్రాఫిక్ లో చూడండి, మినీ బస్ అయితే నన్ను 3 గంటల్లో దింపింది. ఆర్టీసీ బస్సెస్ 5 hours మొయినాబాద్ రీచ్ అవడానికి. 20 to 30 minutes దారి అది. బట్ ట్రాఫిక్ ఎంత ఉంటుందంటే 5 hours. ఇంకా బస్సెస్ ఎంత ప్యాక్ ఉన్నాయంటే అది మైదీపట్నంలోనే సీట్ దొరకదు ఈ రోజుల్లో, ఫ్రీ బస్సెస్ అయినప్పటి నుండి. నేను ఒకవేళ బస్సు పరిగెట్టి ఎక్కుంటే 5 గంటలు నేను బస్సులో నిలబడేదాన్నా నేను ఆలోచించుకున్నాను. కరెక్ట్ టైంలో ఆయన ఆపలేదు అనగానే ఇది మినీ ట్యాక్సీ ఎక్కేసేయి అనిపించింది నాకు. ఇది ఎక్కేసేయి, లేట్ అయింది, ఎట్లాగో లేట్ అయిపోతావు, ఎక్కేసేయి అంటే
కూర్చొని అయినా పోతావు ఎక్కేసి అంటే మినీ టాక్సీ ఎక్కేసి కూర్చున్నా. 3 hours కూర్చున్న నాకే అంత అస్తవ్యస్తంగా ఉంది. మా టీచర్స్ వాళ్ళందరూ వేరే వేరే డిఫరెంట్ బస్సెస్ లో ఉన్నారు. 7:30కి ఎక్కిన వాళ్ళు కూడా 11కి చేరారు స్కూల్కి. వాళ్ళు ఏం చేశారు, మెట్ల మీద కూర్చుండిపోయారు. బస్సెస్ లో మెట్ల మీద కూర్చున్నారు. ఇంకా నిల్చున్న వాళ్ళు ఎక్కడికక్కడ బస్సులో కూలపడిపోయారంట. 5 hours నిలబడలేక. 5 hours 7:30కి బస్ ఎక్కితే లంగారోజులో మెహదీపట్నంలో మోయినాబాద్ రీచ్ అవ్వడానికి 20 నిమిషాలు 30 నిమిషాలు దారేది. కానీ 5 గంటలు పట్టింది అక్కడికి రీచ్ అవ్వడానికి. అయితే దేవుడు నా పట్ల చేసిన ఇది అంటే ఆ రోజు నేను ఎట్లయిపోయేదాన్ని. ఇంకా నేను బస్సులో 5 hours నిలబడాలని 1/2 an hourకే కాలు వాచిపోయి మోకాలు వచ్చి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాను. కానీ ఆ రోజు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు వల్ల నేను కూర్చొని పోయినా ఇంకా ఆయన షార్ట్ కట్ తీసుకొని రాంగ్ రూట్స్ తీసుకొని నన్ను 2.5 hourకే చేర్చాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మెల్లగా చెప్తాడు, మెల్లని స్వరం కూడా మనం వినాలి. థ్యాంక్ యూ. Hallelujah. Praise the Lord for your testimony. దేవునికి స్తోత్రము. సంఘం అంతా వందనాలు. దేవుడు చేసిన మేలు ఇప్పుడు వచ్చి ఉన్నాయి కానీ చెప్పను. ఇవాళ ఎప్పుడు జరిగింది చెప్తున్నా. దేవుడికి వందనాలు. అయ్యా అన్నాడు కానీ మాకు అక్క చెప్పింది. దేవునికి స్తోత్రము. నేను బయలుదేరేసిన 10 నిమిషాలకే బయలుదేరి 3-4 దావాలో కూర్చొని వెళ్ళినాము. గొడపలుగా మన వరకే. దేవునికి స్తోత్రం. ఆడబోయి అక్కడ కూర్చున్నాము. అక్కడి నుంచి ఒక బస్సు వెళ్ళిపోయింది, వేరే బస్సులు వెళ్ళిపోయినాయింది. ఎవరో ఒకరు వస్తారు అనేది మనసులో దాడుతుంది. దేవునికి వదనాలు. అక్క చెప్పినట్టు చిన్న ఆత్మమాట కూడా వినాలని అది నిజము జరిగింది ఇవాళ నాకు. అయితే అది వేరే కలర్ కారు అన్నరాడు. అది అనుకుంటే వేరే కలర్ కారు వచ్చి మేము ఇలాగా ఆపుకుంటుంది. ఇది అయింది ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు ఆయన ఎక్కించకపోతే బాగుండు అని నేను అన్నా. ఒక తెలుస్తుంది. దేవునికి వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. నేను దిగి వచ్చి ఇప్పటికి ఆడ బస్సు ఎక్కి అడగడ దిగి ఆడ ఆటో తీసుకొని అది వచ్చినప్పటికీ నేను గొజ్జుపరానికి అంతనా రాదు కానీ నా హృదయం పరిగెత్తుంది. దేవునికి వందనాలు. అందరికి కూడా ఆ విధంగా పరిగెత్తారే. 9 గంటల లోపు ఇక్కడ ఉండాలని సంఘం పిల్లలందరికీ కృతజ్ఞతలు చెల్లించి త్వరగా రమ్మని ఆశిస్తున్నాం. వేస్తున్నామా ఈ చిన్న సాక్ష్యం దేవుడికి. Hallelujah. So there are some announcements here. When the church starts, I think everybody knows. మరి ఇక్కడ కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మన సంఘము ఎన్ని గంటలకి మొదలవుతుందో తెలుసు కదా. Everybody knows, I think. అందరికీ తెలుసు అనుకుంటా. But we are gathering at 9 o'clock for prayer and we'll start exactly at 9:15 praise and worship. మరి 9 గంటలకు మనందరం ఇక్కడ ప్రార్థనకి కూడుకుంటున్నాము. 9:15కి స్తుతి ఆరాధన మొదలవుతుంది. Because of summer, some people are getting tired to travel. చాలా మంది అలసిపోయి చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్నారు. Might be they are not able to come to the church also, but please call them and pray for them and encourage them to come to the church. మరి కొంతమంది సంఘానికి రావటం లేదు కూడా, చాలా దూర ప్రయాణాన్ని బట్టి వాళ్ళకి ఫోన్ చేసి పలకరించండి, వాళ్ళని ప్రోత్సహించండి సంఘానికి రావాలని. Hallelujah. Hallelujah. And also there are some prayer requests. Pray your daily prayers for Prema sister, Data auntie and Sheila auntie and also Swarna sister. కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి. మీ యొక్క రోజువారీ ప్రార్థనలో డోర్తాంటి గురించి, శీలాంటి గురించి, ప్రేమాంటి గురించి, స్వర్ణ సిస్టర్ కోసం ప్రార్థన చేయండి. And all whoever are sick or needy, you pray for them. ఎవరైతే అవసరతలు ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. And also especially for Susutana is traveling and for his health, and Neenak also. అలానే సుశ్రితన్న కొరకు, నీనక్క కోసం కూడా ప్రార్థన చేయండి. చాలా దూరం ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వారి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా చెప్పాలనుకుంటున్నాను. మేము ఈరోజు సంఘానికి రాగానే వీఆర్ ప్రేయింగ్, మేమందరం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తుంటే సుశ్రితన్న షేర్డ్ వన్ థింగ్. ఏంటి అంటే మనము ప్రమాదకరమైన సైన్స్ సూచనలు ఏమైనా ఉంటే వాటిని దేవుడు ముందుగానే మనకి బయలుపరుస్తాడు. దాన్ని గ్రహించుకొని మనం జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఉండాలి.
అన్న విషయాన్ని అన్న అంటే ప్రాఫిటిక్ వర్డ్ గా చెప్పారనమాట. సో సామెతలు 22:3 ఏమంటుందంటే, బుద్ధిమంతుడంట అపాయము కలుగుట చూచి ఏం చేస్తాడంటే దాక్కుంటాడంట, జ్ఞానం లేని వారు అపాయం వచ్చుట చూచి యోచింపగా ఆపదలో పడతారంట. అంటే ఏ విధంగా ఆలోచించకుండా ఆపదలో పడిపోతారంట ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. వైస్ పీపుల్ అంటే జ్ఞానవంతులు ఏం చేస్తారంటే దాన్ని జాగ్రత్తగా చూసుకొని దాక్కుంటారంట. సో దేవుడు మనకి ప్రమాదాలు అంటే డేంజర్స్, లేకపోతే ఏదన్నా కాంట్రవర్సీస్, లేకపోతే ఏదన్నా తగాదాలు ముందుగానే సడన్ గా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హాస్పిటల్ నుంచి వచ్చాను, ఈ ఇంట్లో సిచ్యుయేషన్ ఫిలిప్ ఏదో 3 అప్సెట్ లో ఉండుండొచ్చు, ఆఫీస్ విషయం ఏదో 3 అప్సెట్ ఉండుండొచ్చు. ఆ టైంలో దేవుడు నాకు కొద్దిగా క్వైట్ గా ఉండమని లోపల చెప్తా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ నేను వినకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదో ఒక మాట అంటే ఆయన ఏదో చిరాకంటే అక్కడ ఏమవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వదిలేతుంది. అండ్ జేమ్స్ యాకోబు రాసిన పత్రికలో చక్కగా చెప్తుంది ఏంటి అని అంటే, వేర్ దేర్ ఇస్ స్ట్రైఫ్ ఈవిల్ వర్క్స్ దేర్. ఎక్కడైతే మత్సరము వివాదం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యము పనిచేస్తుందని. ఆల్రెడీ దేవుడు మనకి బయలుపరుస్తా ఉంటున్నప్పుడు మనము దానిని ఏం చేయాలంటే జాగ్రత్తగా తీసుకొని వీ హ్యావ్ టు బీ క్వైట్, అదర్వైజ్ వీ హ్యావ్ టు యునో అక్కడ పరిస్థితుల నుంచి పక్కకన్నా తొలగిపోవాలి. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు షట్ అవర్ మౌత్, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు షట్ అవర్ ఇయర్స్ ఆల్సో. అసలు వాళ్ళు ఉన్నారా లేదా అన్నట్టుగా కూడా మనం కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోవాలి. కప్పలు చేస్తే కదా హైబర్నేషన్ అని, అంటే లోపలికి వెళ్ళిపోతాయి. అంటే ఏంటి? ప్రతికూల పరిస్థితిలో దే హైడ్ దెమ్సెల్వ్స్. అర్థమవుతుందండి? ప్రతికూల పరిస్థితుల్లో అంటే బాగా చలి వచ్చేసింది అనుకోండి, అవి ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాయి. దే విల్ నాట్ డై, దే ఆర్ అలైవ్, బట్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ దే గో ఫర్ హైబర్నేషన్. వాళ్ళు అలా వెళ్ళిపోతా ఆ రీతిగా నిద్రపోతా ఉంటాయి. సో మనం కూడా వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. వన్ థింగ్ ఈజ్ Bible clearly tells that we have to be watchful and spend time in the prayer. మీరు ప్రార్థనలో మెలకుగా ఉండుడి, జాగ్రత్త పడుడి. మీరు శ్రమలలో ఉన్నప్పుడు, శోధన వస్తున్నప్పుడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థనలో మెలకుగా ఉండుడి అని యేసు ప్రభువు చెప్పారు. So whenever God is alerting us, whenever God is giving some signs of dangers or anything which is not from God, we have to spend time in prayer. అదర్వైజ్ స్పీక్ ఇన్ టంగ్స్. నీకు ఏం అర్థం కాకపోతుంటే భాషలో మాట్లాడేవాళ్ళు స్పీక్. నాకు నేను రక్షణ పొందిన పాస్టర్ గారు నాకు ఒక్క విషయం చెప్పారు, 1 hour భాషల్లో మాట్లాడమని చెప్పేవాళ్ళు. నీకు ఎప్పుడైనా డిస్టర్బెన్స్ అయితే సుశ్రుతన్న సేస్ ద సేమ్ థింగ్. ఏమంటారంటే ఆ నాట్ తెగిపోయేంత వరకు నేను భాషల్లో మాట్లాడతాను అంటారు సుశ్రుతన్న. ఐ టేక్ ఆల్ దీస్ థింగ్స్. Sit in prayer and sit and speak in tongues for 1 hour and you see the difference. Difference మన పరిస్థితిలో కాదు, there will be difference in spiritual realm. Hallelujah. ఖచ్చితంగా మీరు చూస్తారు. ప్రాక్టీస్ దిస్ థింగ్ అండ్ మనము చాలా ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతాం. అవేమి ఫిజికల్ ప్రమాదాలు కాకపోవచ్చు, అంటే యాక్సిడెంట్స్ లేకపోతే అనారోగ్యాలు, సమ్ కైండ్ ఆఫ్ పాలు పొంగడం అలాంటివి కాదండి. స్పిరిచువల్ యాక్సిడెంట్స్ which disturbs our anointing, which disturbs our mind, which disturbs our ఆ హోలీనెస్, ఆ పరిశుద్ధతని డిస్టర్బ్ చేసేది ఏది ఉన్నప్పటికీ కూడా Satan brings అన్నమాట, because he knows our anointing. Hallelujah. Who knows? Satan knows our anointing. అపవాదికి మన అభిషేకం ఏంటో తెలుసు. మన అభిషేకము మనకి తెలియకపోవచ్చు, మన పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ Satan knows our potentiality and our anointing to disturb that anointing. For example, అన్న ఈరోజు షేర్ చేయాలనుకోండి ఇక్కడ వాక్యము, అన్నకు తెలీదు ఎక్కడి నుంచి ఆటంకం తీసుకొస్తుందని. అది చాలా చిన్నది అవ్వచ్చు, జేబులో పెట్టుకునే కర్చీఫ్ మర్చిపోవచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు, కానీ ఇట్ బ్రింగ్స్ డిస్టర్బెన్స్ టు డిస్టర్బ్ అవర్ అనాయింటింగ్. అది జాగ్రత్తగా కాపాడుకోవాలి అని నేను
నేను చెప్తున్నాను. అన్న చెప్పిన దానికి, ప్రేమ సిస్టర్ చెప్పిన దానికి, సునీత సిస్టర్ చెప్పిన దానికి అంత లింక్ ఏముందంటే, బీ వాచ్ఫుల్ అండ్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ గార్డ్ అవర్ స్పిరిట్స్. హల్లెలూయా. థ్యాంక్ యూ. Hallelujah. Now it's the time for Anna to share the word of God. మరి ఈ సమయంలో అన్న వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. Be attentive and don't sleep. కొద్దిగా అలర్ట్ గా ఉండండి, నిద్రపోవద్దండి. Because summer, everybody will become tired. Hallelujah. హల్లెలూయా. All of you who are here must really wake up and see who are not here today. మరి అందరు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెలుగుగా ఉండి ఎవరు లేరో వారిని మీరు గుర్తుపట్టుకోవాలి. And shake them. వాళ్ళని ఊపండి, Tell them, వాళ్ళకి చెప్పండి, we missed you in the church మేము మిమ్మల్ని సంఘంలో మిస్ అయ్యాము, and you have missed something wonderful in the church. సంఘంలో మీరు కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మిస్ అయ్యారని చెప్పండి. Yes? So every one of you must call at least 5 people who are not here today. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లేని వారు ఒక 5గురిని కనీసం మీరు ఫోన్ చేసి పలకరించాలి. Yes? అవునా? Maybe one person may get 10 calls, no problem, but you must call. మరి ఒక్క మనిషికి 10 కాల్స్ వెళ్ళొచ్చు, అయినప్పటికీ కూడా మీరు ఫోన్ చేయండి. Hallelujah. హల్లెలూయా. I want to share with you a very, very simple message today. ఈ రోజు చాలా సాధారణమైన వర్తమానం నేను మీకు చెప్తున్నాను. When I was just looking to the Lord about today's message, ఈ రోజు నేను దేవుని వైపు నా వర్తమానం కొరకు చూస్తున్నప్పుడు I felt like asking all of you 2 questions. నేను మీ అందరినీ కూడా 2 ప్రశ్నలు అడగాలని అనిపించింది. Can I ask? నేను అడగొచ్చా? Question number 1. మొదటి ప్రశ్న, Do you have faith? మీకు విశ్వాసం ఉన్నదా? Pakka? The second question, రెండో ప్రశ్న, how do you know that you have faith? మీకు విశ్వాసం ఉందని మీకు ఎలా తెలుసు? ఏదన్నా ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు అని మరి ప్రేమ సహోదరి చెప్తున్నారు. Maybe the answer will come later, but today, how do you know that you have faith? Sitting in the church, how do you know that you have faith? సంఘంలో కూర్చొని మీకు విశ్వాసం ఉందని మీకు ఎలా తెలుసు? But how do you know you are really trusting? ఎలా తెలుసు దేవుని మీద ఇంకా నువ్వు నమ్మకంగా ఉన్నావని? We came safe, okay, but how do you know? Please sit down, sister. సంఘానికి నేను చాలా మంచిగా వచ్చాను అంటున్నారు ప్రేమ సహిత, అయినప్పటికీ ఎలా తెలుసు మీకు విశ్వాసం ఉందని? By listening to the word of God gives you faith. దేవుని యొక్క వాక్యం వినటం వల్ల విశ్వాసం వస్తుంది, కానీ విశ్వాసం ఉందని ఎలా తెలుస్తుంది? How do you know you have got faith? ఎలా తెలుసు నాకు విశ్వాసం ఉంది అని? See, for example, ఉదాహరణకి after the church service, we will all eat snacks and have chai. మరి సంఘం అయిపోయిన తర్వాత మనందరం కూడా స్నాక్స్ తిని టీ తాగుతాం కదా. How do you know that you are drinking chai? మరి మీకు ఎలా తెలుసు మీరు టీ తాగుతున్నారని? You will see. చూస్తాం కదా. So when I say, or when you say, I have faith, what do you see? మరి నేను నాకు విశ్వాసం ఉందన్నప్పుడు మీరు ఏమి చూస్తున్నారు? మరి ఒక దేవుడు నాకు అన్ని ఇస్తాడు అని ఒక నిర్ధారణ ఉంది నాకు. క్రియలు బట్టి see, doctors are always looking at signs and symptoms. మరి డాక్టర్స్ ఎప్పుడు కూడా మరి ఆ యొక్క జబ్బు యొక్క లక్షణాల గురించి చూస్తూ ఉంటారు, సూచనలు లక్షణాలని. Can anybody see something here? ఎవరైనా ఇక్కడ నాకు ముందు చూస్తున్నారా?
not boiled. Men will know. While shaving, see, you see this and you know that while shaving I cut. మరి మగవాళ్ళందరికీ తెలుసు, ఇక్కడ షేవింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నాకు కట్ అయింది, సో నన్ను చూడగానే ఇక్కడ కట్ అయిందని తెలుస్తుంది. Suppose you see somebody with yellow eyes. If you see somebody with yellow eyes, yellow జాండీస్, మరి పచ్చ కళ్ళు ఉంటే తెలిసిపోతుంది వాళ్ళకి. what do you know what is inside? లోపలేముంది? Liver problem. సరే, మరి లివర్ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. See, you see something outside and you know what is inside. మనము బయట చూసి లోపలేముందో గ్రహించగలుగుతాము. So how do you know you have faith? మరి మీకు విశ్వాసం ఉందని ఎలా తెలుస్తుంది? Because many times we tell that we have faith, but there is no faith. మనం చాలా సందర్భాల్లో మనకి విశ్వాసం ఉందని చెప్తాం కానీ మనకి విశ్వాసం లేదు. Many people I have seen, they will say, I have faith, but ragane batte. Okay. రిలాక్స్ ఉంటామన్నా. Just one example from Bible. Yes. But why the plain man, he just threw his job. That's an action of faith. So he knows that he is going to come back. How do you know? How do you know that you know? ఎలా తెలుస్తుంది మీకు విశ్వాసం ఉంది అని? I will show you something. నేను ఒక్క విషయాన్ని చూపిస్తాను. Okay? In the book of Romans, రోమీయులకు రాసిన పత్రిక chapter 15, 15వ అధ్యాయము verse 13. 30వ వచనము. Now you will see what happens when you believe. మరి మీరు చూడొచ్చు ఇప్పుడు మనం నమ్మినప్పుడు ఏం జరుగుతుందోనని. Now may God of hope fill you with all joy and peace in believing, that you may abound in hope by the power of the Holy Spirit. నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థన నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. Bible tells here joy and peace in believing. మరి ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే సంతోషము సమాధానము కూడా మనం నమ్మటం బట్టి వస్తుందని. See, when you have faith, మనకి విశ్వాసం ఉన్నప్పుడు does not mean you have immediate answer. మరి వెంటనే మనకి జవాబు రావాలని ఏమీ లేదండి. But when you have faith, మనకి విశ్వాసం ఉన్నప్పుడు answer starts getting ready for the right time. మరి సరైన సమయానికి జవాబులు సిద్ధపరచబడతా ఉంటాయి. But we must know whether we have faith or we don't have faith. మనకు తెలియాలి మనకు విశ్వాసం ఉందా లేదా అని. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, it is good that we keep looking inside of us to know where we stand. మరి మేము ఎక్కడ ఉన్నా మన పరిస్థితి ఏంటని మనము లోపల చూసుకుంటూ ఉండాలి. See, Prema sister told, ప్రేమ సహోదరి చెప్పారు, it's not what is seen outside, but it is what is inside that is more important. మరి బయట చూసేది కాదు కానీ లోపల ఉన్నది అనేది చాలా ముఖ్యమైన విషయం అని ప్రేమ సహోదరి చెప్పారు. Suppose you have a problem, let us say financial problem. మనం ఒకసారి అనుకుందాము మనకి ఏదైనా ఆర్థిక సంబంధమైన సమస్య ఉన్నది. Let us say that day after tomorrow you have to pay 10,000 rupees and you don't have 10,000 rupees. రేపు మీరు ఒక 10,000 చెల్లించాలి కానీ మీ దగ్గర ఆ డబ్బు లేదు. And when somebody says that you believe, మరి కొంతమంది ఎవరైనా చెప్పారు నమ్మాలి అని. no, someone tells you that you must believe. మరి చెప్పారు నువ్వు నమ్మాలి అని. You say, I believe. నువ్వు చెప్తావు నేను నమ్ముతాను. But how do you know that you believe now? మరి మీకు ఎలా తెలుస్తుంది మీరు నమ్ముతున్నారని చెప్పి? Or how do you know that you don't have faith? మరి ఎలా తెలుస్తుంది మీరు నమ్మట్లేదని? Simple. చెప్తా, చాలా సింపుల్. When you have faith, మనకి విశ్వాసం ఉన్నప్పుడు you will be cool about the 10,000. మనము ఆ 10,000 గురించి చాలా కూల్గా ఉంటాము. There will be no tension about it.
దాని గురించి ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. But when you don't have faith, మనకి విశ్వాసం లేనప్పుడు inside there will be full gandargolam. ఆ లోపలంతా కూడా గందరగోళంగా ఉంటుంది. You may 100 times tell that I have faith, but when that gandargolam is inside, that means there is no faith. నువ్వు 100 సార్లు నాకు విశ్వాసం ఉందని చెప్పినప్పటికీ కూడా లోపల నీలో గలిబిలి ఉన్నప్పుడు నీకు విశ్వాసం లేనట్టే. Hallelujah. హల్లెలూయా. When there is faith, మనకి విశ్వాసం ఉన్నప్పుడు Khuda dekh lega. దేవుడు చూసుకుంటాడు. It is not, see, we can act having faith. మనము విశ్వాసం ఉన్నట్టు నటించొచ్చు. We can tell, oh, don't worry, God will take care, I believe. But inside there will be full gandargolam. ఎలాంటి బాధపడు దేవుడు చూసుకుంటాడు, కానీ లోపల మాత్రం చాలా గలిబిలి ఉంటుంది. Are you getting my point? అర్థమవుతుందండి నా విషయం. See, I don't know whether I can take some names, నేను మరి కొన్ని పేర్లు తీసుకోవచ్చో లేదు నాకు తెలియదు, కానీ but I will take. నేను తీసుకుంటా. See, recently I saw a beautiful manifestation of faith. మరి నేను ఈ కొద్ది కాలంలోనే మంచి ఒక విశ్వాసం యొక్క ప్రత్యక్షతను చూశాను. నేను You all know Abhilash? అభిలాష్ తెలుసు కదా, Smith and Smith and Malini son. స్మిత్ బ్రదర్, అలానే మాలిని అక్క వాళ్ళ కుమారుడు. He's in India now. ఇప్పుడు తను ఇండియా దేశంలో ఉన్నాడు. I personally know the challenges and the problems that are before him. మరి తనకు ముందున్న సవాళ్లు, ఆయనకున్న సమస్యలని వ్యక్తిగతంగా నాకు తెలుసు. So I will very much care, and I put hand on him and said, Abhilash, don't worry about it. చాలా జాగ్రత్తగా నేను ఆయన మీద భుజం మీద చేసి, అభిలాష్ ఏం బాధపడద్దు అని చెప్తున్నా. You know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? Uncle, I'm cool about it. అంకుల్, నేను చాలా కూల్గా ఉన్నానని చెప్పారు. I saw faith working in him. నేను విశ్వాసము తనలో పని చేయడం నేను చూశాను. There is no solution to that problem yet. ఆ సమస్యకి ఇంకా కూడా పరిష్కారం రాలేదు. But his heart, that faith tells me that no devil can stop the problem, stop the solution. మరి నాకు ఆయన హృదయము అలానే ఆయనలో ఉన్న విశ్వాసం ఏమని చెప్తుందంటే, ఏ విధమైన అపవాది కూడా ఆ పరిష్కారం రాకుండా ఆపలేదు అని. Hallelujah. హల్లెలూయా. See, when the solution will come, leave that aside right now. మరి పరిష్కారం వచ్చినప్పుడు అవన్నీ పక్కకు పెట్టేస్తాము. But right now, what is the status of your heart? మరి ఇప్పుడు నీ యొక్క హృదయ పరిస్థితి ఏంటి? Do you have faith or you don't have faith? నీకు విశ్వాసం ఉందా లేకపోతే విశ్వాసం లేదా? I'll tell you what is faith. నేను చెప్తా ఇంకా విశ్వాసం అంటే ఏంటి. Hebrews chapter 11 verse 1, everybody knows. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం తెలుసు కదా. That faith is the substance of things hoped for, evidence of things not seen. మరి విశ్వాసం అనగా అదృశ్యమైన వాటి యొక్క నిజమైన స్వరూపం అని చెప్తుంది కదా. So many years back, చాలా సంవత్సరాల క్రితము on Nizam College ground there was Hillsongs concert. మరి నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో హిల్ సాంగ్స్ అనే ఆ యొక్క ఆరాధన బృందం జరుగుతుంది. అక్కడ Anybody attended that? ఎవరైనా దాన్ని అటెండ్ అయ్యారండి? Yeah, long back it was there. చాలా రోజుల క్రితం. Beautiful lighting, stage, everything was grand. అక్కడ మంచి స్టేజ్ వేశారు, మంచి లైట్లు పెట్టారు. So me, my wife Nina and Joshua was a small fellow, we went there. నేను, నా భార్య నీనా, అలానే జాషువా చాలా చిన్నగా ఉన్నాడు. మేము ముగ్గురు వెళ్ళాం అక్కడికి. So me and Nina, we were talking, hey, the stage is so beautiful, the lighting is so beautiful, so grand it is. నేను మరి నా భార్య నీనా, అబ్బా ఎంత చక్కగా ఉంది, స్టేజ్ చాలా అందంగా ఉంది, లైట్స్ అన్ని బాగున్నాయి అని మాట్లాడుకుంటా ఉన్నాము. Joshua began to cry. మరి జాషువా ఏడవడం మొదలెట్టాడు. He said, what happened, Joshua? మేము అడిగాం, జాషువా ఏమైందని. He says, Dada, I can see only legs. మరి అంటున్నాడు, డాడా అక్కడ ఒట్టి లైట్సే కనబడుతున్నాయి నాకు అన్నాడు. Legs, ఒట్టి కాళ్ళే కనబడుతున్నాయి అంట. small fellow in that crowd, he was seeing only legs of people. మరి చిన్నగా ఉన్నాడు కదా, అక్కడ ఆయన ఒట్టి కాళ్ళే కనబడుతున్నాయి. So what I did is, నేనేం చేశానంటే, I picked him up, నేను పట్టుకున్నాను, put him on my shoulder, నా యొక్క భుజం మీద పెట్టుకున్నాను. and he began to clap and enjoy. అప్పుడు తను చప్పట్లు కొట్టి సంతోషంగా ఉంటుంది నేను చూశాను. Hallelujah. హల్లెలూయా. See what happened?
ఇక్కడ ఏం జరిగింది? Because he was small, మరి చిన్నగా ఉన్నాడు కాబట్టి జాషువా, his sight was limited. ఆ యొక్క కన్ను దృష్టి చాలా పరిమితంగా ఉంది. He was seeing only according to his height. మరి తన యొక్క ఎత్తును బట్టి మాత్రమే తను చూస్తున్నాడు చుట్టూ కూడా. But when I lifted him up, నేను ఎప్పుడైతే తనను పైకెత్తుకున్నానో he began to see beyond his height. మరి తన ఎత్తు కంటే ఎక్కువగా తను చూడటం మొదలెట్టాడు. అప్పుడు See, that is what faith does. అదే విశ్వాసం మనకు చేస్తుంది. With your own ability, మన యొక్క సొంత సామర్థ్యాన్ని బట్టి you will only see problems. మనం ఒకటి సమస్యలు మాత్రమే చూస్తూ ఉంటాము. Wall all around you. మరి అన్ని యుద్ధాలు మన చుట్టూ ఉన్నాయి. We what is it? Wall, not wall. అన్ని గోడలు ఉన్నాయి మన చుట్టూ You కూడా. can only see wall. మనం ఒట్టి గోడలు చూస్తున్నాము. But when faith comes, విశ్వాసం వచ్చినప్పుడు it is like you stand on a stool or you stand on a platform మనం ఒక మరి స్టూల్ మీద కానీ ఏదైనా ఒక ఎత్తుకు మీద నుంచినప్పుడు and began to see beyond the wall. మనము ఆ గోడకి వెనక ఏముందో చూడటం మొదలెడతాము. Hallelujah. హల్లెలూయా. See, behind the wall, because of your height, you will only say there is wall all around me. నీ ఎత్తుని బట్టి ఆ గోడ లోపల నువ్వేం చూస్తావంటే నా చుట్టూ గోడ ఉంది అని మాత్రమే చూస్తావు. But when you climb up, నువ్వు ఎత్తుకు నుంచినప్పుడు you began to see beyond. ఆ గోడ వెనకేముందో చూస్తావు. You began to talk what is beyond the wall. గోడ వెనకేముందో దాని గురించి మాట్లాడడం మొదలు పెడతావు. See, my brothers and sisters. చూడండి నా సహోదరి సహోదరులారా. See, your talk, the way you speak will tell whether you have faith or you don't have నువ్వు faith. మాట్లాడే విధానాన్ని బట్టి నీకు విశ్వాసం ఉందా లేదా అని తెలిసిపోతుంది. See, many times when I meet people, నేను చాలా సందర్భాల్లో ప్రజల్ని కలుస్తున్నప్పుడు మనుషులు కలుస్తున్నప్పుడు brother, I believe, but I am so much worried. నేను చాలా విశ్వాసం చూపిస్తున్నా కానీ నాకు ఎంతో గందరగోళం ఉందంటారు. If you have faith, you will not be worried. మరి నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఎలాంటి చింత కలిగి ఉండవు. But if you are worried, that means you don't have faith. నీవు కనుక చింత కలిగి ఉంటే నీకు విశ్వాసం లేనట్టే. See, my intention is not just to tell you whether you have faith or you don't have faith. నా యొక్క ఉద్దేశము మీకు విశ్వాసం ఉందా లేదా అని చెప్పడం మాత్రమే కాదు. Because what I want to do is నేనేం చేయాలనుకుంటున్నానంటే tell you what to do if you don't have faith. మీకు విశ్వాసం లేనప్పుడు ఏం చేయాలో నేను చెప్పాలనుకుంటున్నాను. Because when you have faith, you don't have to worry about anything. మీకు విశ్వాసం ఉంటే మీరు దేని గురించి చింతపడాల్సిన You అవసరం are లేదు. able to see beyond. మీరు వెనక్కి ఇంకా ముందుకు చూస్తూ ఉంటారు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, faith shows us beyond our human capability. మరి మన యొక్క మనుషుని యొక్క ఆ యొక్క క్రెడిబిలిటీని బట్టి ఇంకా వెనక్కకి మనం చూస్తూ ఉంటాము విశ్వాసాన్ని బట్టి. Today there may be problem, ఈ రోజు సమస్యలు ఉండొచ్చు, but faith shows you what God has prepared for you tomorrow. మరి విశ్వాసం ఉండడాన్ని బట్టి దేవుడు మనకి రేపు ఏమి సిద్ధపరిచాడో అది మనం చూస్తూ ఉంటాము. Hallelujah. హల్లెలూయా. Therefore, if you are not able to see what God has prepared, that means you do not have faith. మీరు కనుక దేవుడు మనకి రేపు ఏది సిద్ధపరిచాడో చూడట్లేదంటే మనకి విశ్వాసము లేనట్టే. Hallelujah. హల్లెలూయా. I still remember one incident. నాకు ఒక విషయం గుర్తొస్తా ఉందండి. You know, that time I was working with Pastor Sinha. నేను ఆ సమయంలో పాస్టర్ సినా గారితో పనిచేస్తా ఉన్నాను. It was a small ministry. అదొక చిన్న పరిచర్య. And one big man of God, in the city was talking to Pastor Sinha. ఆ సమయంలో ఒక మరి పట్టణంలో ఒక మంచి గొప్ప దైవజనుడు పాస్టర్ సినా గారితో మాట్లాడుతున్నారు. And he was trying to put him down. మరి ఆయన సినా పాస్టర్ గారిని కొద్ది తక్కువగా చూడటం నేను చూశాను. You know what Sinha brother said? సినా పాస్టర్ గారు ఏమన్నారంటే, Brother, whatever it is today, ఈ రోజు ఏదైతే ఉందో I know what I will be after 10 years. నేను 10 సంవత్సరాల తర్వాత నేనేముంటానో నాకు తెలుసు అన్నారు. Hallelujah. హల్లెలూయా. You know what I learned that day? ఆ రోజు నేను ఏం నేర్చుకున్నానంటే, You might be seeing what you are today and may feel bad, may feel sad, may feel down. మరి ఈ రోజు మనకున్న దాన్ని బట్టి మీరు బాధపడొచ్చు, చింతపడొచ్చు, దుఃఖంగా ఉండొచ్చు. But when you see by faith what God has prepared, you will begin to talk about that, you will
begin to glorify God about that. మీరు విశ్వాసంతో దేవుడు మనకి రేపు ఏమి సిద్ధపరిచాడో చూస్తుంటే మీరు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, మీరు దానిని బట్టి దేవునిని మహిమపరుస్తూ ఉంటారు. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, కొరత ఉన్నది. you know when people say, oh, na bratuku ante, మరి ప్రజలు అంటారు కదా, అయ్యో అన్న నా బ్రతికింతే అని అంటారు కదా, అంటారా? మీరు అన్నారు అనుకుంటా. But when people say my life is going to be like this only, that means my brother, my sister, you need to get faith. మరి ప్రజలు అన్నప్పుడు నా బ్రతికింతే అన్నప్పుడు మరి మీకు కావాలి, సహోదరి సహోదరులారా, మీకు విశ్వాసం కావాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You and me must learn to be the people of faith. మరి మీరు నేను కూడా విశ్వాసానికి సంబంధించిన ప్రజలుగా ఉండాలి. You know, there are so many men and women of faith in the Bible. మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది విశ్వాస వీరులు ఉన్నారు, విశ్వాస స్త్రీ పురుషులు ఉన్నారు. In Hebrews 11 we will see all these men and women of faith. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వీరందరినీ చూడొచ్చు మనం. Bible talks about Abraham. బైబిల్ అబ్రహాం గురించి మాట్లాడుతూ ఉంటుంది. He says he always confessed about the future city or the city or the place he was looking for. మరి ఆయన అబ్రహాం ఎప్పుడు కూడా పునాదులు లేని పట్టణం గురించి ఒప్పుకుంటా ఉండేవాడు. He's not talking about what he is today. ఆయన ఈ రోజు ఏముందో దాని గురించి మాట్లాడలేదు కానీ He's talking about what he will be tomorrow. మరి రేపేమై ఉన్నాడో దాని గురించి అబ్రహాం మాట్లాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. You know what your faith does? మరి ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే, మన విశ్వాసము Faith prepares your tomorrow. విశ్వాసం రేపటికి మనల్ని సిద్ధపరుస్తుంది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Your faith today prepares your tomorrow. ఈ దినం యొక్క విశ్వాసము మనకి రేపటి గురించి సిద్ధపరుస్తుంది. And your faith today comforts your heart about tomorrow. ఈ రోజు మనకున్న విశ్వాసాన్ని బట్టి మనము రేపటి గురించి చాలా ఆదరించబడతా ఉంటాము. Hallelujah. హల్లెలూయా. You know, I have a friend in America. నాకు అమెరికాలో ఒక స్నేహితుడు ఉన్నారు. His wife and 2 daughters. మరి తనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. Okay, they were in a financially very hard condition. వారు ఆర్థిక సంబంధమైన విషయాల్లో చాలా కష్టతరంలో ఉన్నారు. I mean, being in India, we cannot imagine the trouble of the people in America. మనము ఇండియాలో ఉండి అమెరికాలో ఉన్న వారి సమస్యల గురించి మనం ఊహించలేము. But whenever I would talk to him about his today, నేను ఎప్పుడైతే ఆయన ఈ రోజు గురించి, ఆయన యొక్క ఈ దినం గురించి మాట్లాడినప్పుడు he always used to talk about tomorrow. ఆయన ఎప్పుడు కూడా రేపటి గురించి మాట్లాడతారు. Hallelujah. హల్లెలూయా. I try to comfort him about his today's problem. నేను ఈ రోజు దినం గురించి ఆయన ఆదరించాలనుకుంటే He begins to talk about tomorrow's prosperity. రేపటి గురించి, వర్ధితం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, that is an amazing testimony. అది ఒక అద్భుతమైన సాక్ష్యము. That man today owns 2 restaurants in America. మరి ఆ మనిషి అమెరికాలో 2 హోటల్స్, రెస్టారెంట్స్ కలిగి ఉన్నారు. His daughter today has become a doctor. తన యొక్క కుమార్తె ఈ రోజు డాక్టర్ గా మారింది, And వైద్యురాలు. another daughter has become a nurse. మరి ఇంకొక కుమార్తె నర్స్ గా అయింది. His wife, who was just a teacher, has become a principal. మరి తన భార్య ఒక సాధారణ ఉపాధ్యాయురాలుగా ఉండేది, ఇప్పుడు ప్రిన్సిపల్ గా మారింది. You see, what I saw about him is, నేను ఆ మనిషి గురించి ఏం చూశానంటే, whenever I talk to him about today's problem, he would always talk about tomorrow's hope. ఎప్పుడైతే నేను ఈ రోజు సమస్యల గురించి నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన రేపటి గురించి ఒక ఆశ కలిగి ఉండడం చూశాను నేను. What does that mean? దాని అర్థం ఏంటి? When I talk about what is within the wall, నేను talks about what is beyond the wall. నేను గోడ లోపలేముందో దాని గురించి మాట్లాడుతుంటే తను గోడ బయట ఏముందో దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. I want you to listen once again. మరొకసారి నేను వినాలనుకుంటున్నాను నేను. When I talk about what is inside the wall, he would begin talking about what is beyond the wall. నేను గోడ లోపలేముందో దాని గురించి మాట్లాడుతూ
మాట్లాడుతుంటే తను గోడకి బయట ఏముందో దాని గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. That's how I know he has faith. దానిని బట్టి నాకు తెలుసు ఆయనకి విశ్వాసం ఉందని. What are you talking about? ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు? Are you talking about the problems that are surrounding you, or are you talking about the victory that is beyond your problems? మరి ఈ రోజు నీకున్న సమస్యల గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే నీకు దాచిపెట్టి ఉండిన జయాన్ని గురించి మాట్లాడుతున్నావా? People could talk about the wall of Jericho. మరి ప్రజలందరూ కూడా ఆ యొక్క ఎరుకో గోడల గురించి మాట్లాడుతున్నారు. Since it was 35 feet broad. మరి చెప్తున్నారు అది 35 అడుగుల ఆ యొక్క వెడల్పు ఉంది. ఇది ఎంత ఉండొచ్చు? 25 feet this is, 25. So somebody said that Jericho wall was 10 feet more than that broad. మరి మన దీనికంటే ఇంకొక 10 అడుగులు ఇంకా వెడల్పు ఉంటుందంట ఎరుకో వాళ్ళు గోడ. See, a chariot used to run on that. దాని మీద రథాలు పరిగెత్తుకుంటూ వెళ్తాయంట. And how can you cross that wall? నువ్వు ఏ రీతిగా ఎరుకో గోడని దాటుతావు? You can just start talking about the wall, how big wall is, how great wall is, how strong wall is. We cannot go beyond the wall. That means you don't have faith. మరి మనం గనక ఆ ఎరుకో కూడా ఎంత ఎత్తుంది, ఎంత పెద్దగుంది, ఎంత పెద్దది అని దాన్ని దాటలేమని మనం మాట్లాడుకుంటుంటే దాన్ని బట్టి మనకు విశ్వాసం లేదు అన్నట్టు. But when you begin to talk beyond the wall, మనము గోడకి అవతల గురించి మాట్లాడుతుంటే, my brothers and sisters, నా సహోదరి సహోదరులారా, how your situation is today is secondary. మరి ఈ రోజు నీ పరిస్థితి ఏందో అది రెండవ విషయము. But how are you seeing your situation in the future? మరి నువ్వు భవిష్యత్తులో నీ పరిస్థితిని ఏ రీతిగా చూస్తున్నావు? Hallelujah. హల్లెలూయా. How do you see? నువ్వెలా చూస్తున్నావు? How do you see? నువ్వెలా చూస్తున్నావు? How do you see about your future? నీ యొక్క భవిష్యత్తు నువ్వు ఏ రీతిగా చూస్తున్నావు? I remember, when we were, I think Pastor Sinha's church used to worship in the evening in St. John's, and you were worshiping in the afternoon, right? మరి నాకు ఇంకా గుర్తుంది, పాస్టర్ సిన్హా గారి సంఘము మరి సాయంకాలము సెయింట్ జాన్స్ లో కూడుకునేది, మనం మధ్యాహ్నం కూడుకునేవారు. Most of the people would come by bus. వారు చాలా మంది బస్ లో వచ్చేవారు. And few used to come on bike. చాలా కొంతమంది మరి బండి మీద వచ్చేవాళ్ళు. One car used to be there. ఒక్క కారు మాత్రమే ఉండేది. And I remember Pastor Sinha telling at that time, మరి ఆ సమయంలో నాకు ఇంకా గుర్తుంది, పాస్టర్ సిన్హా గారు ఒక మాట the day చెప్పారు, is coming when this ground will be full of cars. మరి ఒక్క దినం వస్తుంది ఇక్కడ అన్ని కూడా కార్స్ ఉంటాయని చెప్పేవాళ్ళు. And the day came. ఆ దినం వచ్చింది. No place for the parking of cars. మరి కార్స్ పార్క్ చేయడానికి అక్కడ స్థలం ఉండదు. I'm telling you, my brothers and sisters, నేను చెప్తున్న సహోదరి what సహోదరులారా, your situation is today is secondary. ఈ రోజు నీ పరిస్థితి ఉన్నదో అది రెండవ విషయము. But I am telling you, the time is coming when you will see supernatural progress in your life. నువ్వు ఎంతో అసాధారణమైన యొక్క పురోగతి చూడటము వచ్చే సమయం ఇప్పుడు వచ్చిందండి. I see progress, prosperity and protection in all your lives. నీ యొక్క జీవితంలో పురోగతి, వర్ధిల్లటము, అలానే మరి భద్రత నేను చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Progress, prosperity and protection. పురోగతి, వర్ధిల్లటము, అలానే భద్రత. Hallelujah. హల్లెలూయా. Because it is not I who do, it is not you who do, it is our God who does. ఇది నేను చేసే విషయం కాదు, మీరు చేసే విషయం కాదు, కానీ మన దేవుడు చేసే విషయము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You today might not have faith to raise the dead. మరి ఈ రోజు నువ్వు చనిపోయిన వారిని లేపే విశ్వాసం లేకపోవచ్చు. You might not have faith to get great victory in your life. నీ యొక్క మరి నీ జీవితంలో గొప్ప విజయం తీసుకొచ్చే విశ్వాసం నీకు లేకపోవచ్చు. You might not have even faith to overcome your problems in your life which are there today. ఈ రోజు నీకున్న సమస్యను అధిగమించే ఆ యొక్క విశ్వాసం నీకు ఈ రోజు లేకపోవచ్చు. But I want to tell you something. నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. In the book of Luke chapter 17 and verse 5. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్టయితే, disciples come to Jesus. శిష్యులందరూ కూడా యేసు ప్రభువు దగ్గరికి వస్తారు. They have seen faith of Jesus and they have
have seen their own faith. వాళ్ళు యేసు ప్రభువు యొక్క విశ్వాసం చూశారు, వారి యొక్క విశ్వాసం కూడా చూశారు. And they realized that faith is not enough. వాళ్ళు గ్రహించారు వారి యొక్క విశ్వాసం సరిపోవట్లేదని. So what do they tell Jesus? వారు యేసు ప్రభుకి ఏమని చెప్తారు? Increase our faith. నా యొక్క విశ్వాసాన్ని పెంచమని అడుగుతారు. Is it the same thing in your Bible? Increase our faith. మా విశ్వాసాన్ని పెంచమని అడుగుతారు. What did they expect? ఆయన దాన్ని బట్టి ఏమంటారు? No. What did the disciples expect? శిష్యులు యేసు ప్రభు నుంచి ఏం ఆశిస్తున్నారు? Probably Jesus would lay hands and pray for them. మరి అనుకున్నారు యేసు ప్రభు వారు చేతులెత్తి వారి కోసం ప్రార్థన And చేస్తారని. say, let your faith increase. మరి వాళ్ళు అంటున్నారు మరి నీ యొక్క విశ్వాసము ఎదుగును గాక అని అనుకుంటున్నారు. Or he may tell, these are 1, 2, 3, 4, 5 steps. You do it and your faith will increase. మరి ఈ యొక్క 1, 2, 3, 4 అని ఈ యొక్క మెట్లన్నీ చేస్తా ఉంటే ఒక్కొక్కటి అడుగడుగు చేస్తే మీ విశ్వాసం పెరుగుతుంది అని చెప్తారనుకుంటున్నారు. But Jesus did not say any of these things. యేసు ప్రభు అవి ఏమీ చెప్పలేదు. You know what he said? ఆయన ఏం చెప్పారంటే, If you have faith as small as a mustard seed. మరి నీ యొక్క విశ్వాసము ఆవగింజంత ఉన్నా సరే. What did Jesus mean? యేసు ప్రభువు యొక్క ఉద్దేశం ఏంటి? Listen carefully. జాగ్రత్తగా వినండి. Don't worry about what you don't have. నీకు ఏది లేదో దాని గురించి నువ్వేం చింతపడద్దు. Don't worry about faith which you do not have. మరి నీకు లేని విశ్వాసాన్ని బట్టి నువ్వేమీ చింతపడద్దు. But begin to use the faith which you already have. నీకున్న విశ్వాసాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెట్టమని చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Let me ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Who is your Lord? మీ యొక్క ప్రభు ఎవరు? గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్తారా? Who is your Lord? మీ ప్రభు ఎవరు? Why Jesus is your Lord? ఎందుకు యేసు ప్రభు వారు మీ యొక్క ప్రభు అయి ఉన్నారు? You have believed in his death, burial and resurrection. మీరు ఆయన యొక్క మరణము, పాత పెట్టబడము, పునరుద్ధానం గురించి నమ్ముతున్నారు కాబట్టి. పక్కా? ఏదైనా డౌట్ అబౌట్ దట్? దాని గురించి ఏమైనా సందేహం ఉందా? పక్కా లేదు? 100%? లేదు కదా. What does that mean? దాని అర్థం ఏంటి? You may not have great faith to raise the dead. మరి మీకు చనిపోయిన వారిని లేపే అంత విశ్వాసం లేకపోవచ్చు. But you do have faith to be saved. మరి మీరు రక్షింపబడడానికి కావలసినంత విశ్వాసం అయితే ఉంది. పక్కా? అవునా? Yes or no? Do you have faith to be saved? మరి రక్షింపబడడానికి విశ్వాసం ఉందా? Yes, no? You have it. మీకు ఉన్నది. Devil may try to tell you you don't have faith at all. అపవాది మీకు చెప్పవచ్చు నీకు ఏ విశ్వాసం లేదు అని. But he is a liar. వాడు అబద్ధికుడు. You see, my brothers and sisters, సహోదరి సహోదరులారా చూడండి, you are here today because you have faith in Jesus Christ. మీరు అందరు ఇక్కడ ఎందుకున్నారంటే మీకు యేసు క్రీస్తుని బట్టి విశ్వాసం ఉంది కాబట్టి. Hallelujah. హల్లెలూయా. If the devil tells you you don't have faith, అపవాది కనుక మీకు చెప్పినట్టయితే నీకు విశ్వాసం లేదు అని, what you should tell? మీరేం చెప్పాలి? I have faith. నాకు విశ్వాసం ఉందని చెప్పాలి. I have faith. నాకు విశ్వాసం ఉంది. I have faith. నాకు విశ్వాసం ఉంది. I have faith. నాకు విశ్వాసం ఉంది. Sister, I don't know about you, బ్రదర్, ఐ డోంట్, నాకు మీ గురించి తెలీదు, but I have faith. నాకైతే విశ్వాసం ఉంది. Sister, I don't know about you, సహోదరి, నీ గురించి నాకు తెలీదు, but I have faith. నాకైతే విశ్వాసం ఉంది. Pradeep brother, I don't know about you, ప్రతి బ్రదర్, నీ గురించి అయితే నాకు తెలీదు, but I have faith. నాకైతే విశ్వాసం ఉంది. Hallelujah. హల్లెలూయా. Can you put your hand boldly on your heart and say, మీ యొక్క హృదయం మీద మీ చేయి పెట్టి గట్టిగా ధైర్యంగా చెప్పగలుగుతారా? నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, one more time. నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది. Hallelujah. హల్లెలూయా. I'll tell you how you should tell. మరి ఎలా చెప్పాలో నేను చెప్తాను. Turn to your neighbor. మీ పక్క వారి వైపు తిరగండి. I have faith. నాకు విశ్వాసం ఉంది. Come on. I have faith. నాకు విశ్వాసం ఉంది. నాకు విశ్వాసం ఉంది. Sister, I have faith. గట్టిగా నాకు విశ్వాసం ఉంది.
I have faith. నాకు విశ్వాసం ఉంది. See, this is very, very important, my brothers and sisters. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి సహోదరి సహోదరులారా. Because many times we are worried about faith we don't have. మనకి లేని విశ్వాసాన్ని బట్టి మనం ఎప్పుడు చింత కలిగి ఉంటాము. But Jesus is talking about faith which you already have. యేసు ప్రభువు మీకు ముందుగానే ఉన్న ఆ యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I am telling you something which I have been using in my life again and again and again and again and again and again. మరొకసారి నా జీవితంలో నేను ఏదైతే వాడుతున్నానో దానిని నేను మీకు చెప్తున్నాను. Sometimes, looking at the situation, the worry may come. మనం చూసింది మనకున్న పరిస్థితిని బట్టి మనకు కొద్దిగా చింత కలగొచ్చు. And then when worry is there, I know I don't have faith to overcome that situation. మనకి చింత ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ పరిస్థితిని నేను అధిగమించలేను అనిపిస్తుంది. So what I immediately do? మనం ఏం చేయాలి వెంటనే? First of all, I tell myself I have faith. మొదటిసారిగా నేను ఏమని చెప్పుకుంటా అంటే నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And faith as small as what? మరి విశ్వాసం ఎలాంటి విశ్వాసము? ఎంత చిన్నది? ఆవగింజంత విశ్వాసము. Hallelujah. హల్లెలూయా. So when Jesus said as small as a mustard seed, యేసు ప్రభువారు మరి ఆవగింజంత విశ్వాసం అని చెప్పినప్పుడు for me mustard is not important. నాకు అక్కడ ఆవగింజ ముఖ్యమైనది కాదు. What is important is seed. మరి నాకేమి ముఖ్యమైనదంటే విత్తనము. విత్తనం. It is a seed. అదొక విత్తనము. Do you remember I told you some time back? నేను మీకు గుర్తుందా చాలా రోజుల క్రితం ఒక విషయం చెప్పాను. Suppose I have a lemon seed in my hand. మరి మరి నిమ్మ గింజ కనుక నా దగ్గర ఉంటే I will show you what is it. నేను మీకు చూపిస్తాను ఇదేంటి అని. What you will tell? మీరేమని చెప్తారు? నిమ్మ గింజ. But if you ask God, మీరు దేవుణ్ణి అడిగితే you know what God will tell? ఏమని చెప్తాడు దేవుడు? నిమ్మ అడవి. Lemon tree. లెమన్ ట్రీ. నిమ్మ చెట్టు. Correct, huh? What is there in the lemon seed? ఆ నిమ్మ గింజలు ఏముంది? On that tree there are lemons or no? ఆ చెట్టు మీద నిమ్మకాయలు ఉన్నాయా లేదా? In those lemons aren't there lemon seeds? మళ్ళీ ఆ నిమ్మకాయలో నిమ్మకాయ గింజలు ఉన్నాయా? In those seeds there are trees? మళ్ళీ ఆ నిమ్మ గింజల్లో నిమ్మ చెట్లు ఉన్నాయి కదా? On those trees also there are lemons? మళ్ళీ ఆ చెట్ల మీద మళ్ళీ నిమ్మకాయలు ఉన్నాయి. In those lemons also? ఆ నిమ్మకాయల్లో కూడా, In those seeds also? ఆ గింజల్లో కూడా. So what am I holding? నేనేం పట్టుకున్నాను? A lemon forest. నేను ఒక నిమ్మ అడవిని పట్టుకున్నాను. Hallelujah. హల్లెలూయా. That faith to be saved which you have has a great potential to grow. ఏదైతే విశ్వాసము మీరు రక్షింపబడటానికి ఉందో అది మనము ఎదగడానికి సామర్థ్యం కలిగి ఉన్న విశ్వాసము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I am saved by the grace of God because Jesus Christ, the Son of the living God, died for me, was buried and was raised again. నేను దేవుని యొక్క కృప బట్టి రక్షింపబడ్డాను. ఎందుకంటే దైవ కుమారుడైన యేసు ప్రభువారు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచారు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. That is my mustard seed. అది నా యొక్క ఆవగింజ. Hallelujah. హల్లెలూయా. What is my mustard seed? నా ఆవగింజ ఏంటి? My Jesus died for me, was buried and rose again. నా యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారు. Hallelujah. హల్లెలూయా. What is your seed? నీ యొక్క గింజ ఏంటి? నా యేసు. Come on. నా యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారు. నా యేసు చనిపోయి నా కొరకు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యారు. Hallelujah. హల్లెలూయా.
That is my seed. అది నా యొక్క గింజ. Hallelujah. హల్లెలూయా. What should I do with that seed? నేను ఆ గింజతో ఏం చేయాలి? So that my faith may grow. ఏ విధంగా నా విశ్వాసం పెరగాలంటే Hebrews chapter 4 verse 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2లో మనం చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2లో మనం చూడొచ్చు. For indeed the gospel was preached to us as well as to them, but the word which they heard did not profit them, not being mixed with faith in those who heard it. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. See, what did these people do? వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ They did some mixing. వాళ్ళు అక్కడ అన్ని కలిపేశారు. What did they mix with what? వాళ్ళు దేనితో ఏది కలిపారు? What did they mix with what? వాళ్ళు దేనితో దేనిని కలిపారు? They mixed the word and faith. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసంతో కలిపారు. Hallelujah. The faith that you have, నీకున్న విశ్వాసము you mix it with the word. మనం దాన్ని దేవుని యొక్క వాక్యంతో కలపాలి. The faith that you have, నీకున్న విశ్వాసము mix it with the word. వాక్యంతో కలపాలి. The faith that you have, నీకున్న విశ్వాసము mix it with the word. వాక్యంతో కలపాలి. Are you getting my point? మీకు అర్థమవుతుందండి? What do you have? మీకేముంది? What do you have? మీకేముంది? గట్టిగా చెప్పండి. What do you have? గట్టిగా చెప్పండి. విశ్వాసము. గట్టిగా చెప్పండి. ఇంకా విశ్వాసము. Hallelujah. హల్లెలూయా. What do you do with that విశ్వాసము? మీరు ఆ విశ్వాసంతో ఏం చేయాలి? You have to do mixing. మీరు దాన్ని కలపాలి. You have to mix what with that? దాంతో ఏది కలపాలి? వాక్యాన్ని కలపాలి. వాక్యాన్ని కలపాలి. వాక్యాన్ని కలపాలి. See, that is why the Bible, that is why Bible is so important in our life. అందుకనే బైబిల్ గ్రంథము మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. Have faith in your heart. నీకు హృదయంలో విశ్వాసం ఉంది. But don't allow that faith to remain just like that. మీరు దాన్ని ఆ విశ్వాసాన్ని ఉన్న మట్టుకు మాత్రమే అలా వదిలివేయొద్దు. You want to cause that faith to grow. మీరు ఆ విశ్వాసాన్ని పెంచుకోవాలి. How will it grow? అది ఎలా ఎదుగుతుంది? Keep on mixing it with the word. మనం దాన్ని వాక్యంతో కలుపుతా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Keep on mixing it with the word. మనం వాక్యంతో దాన్ని కలుపుతానే ఉండాలి. Hallelujah. హల్లెలూయా. You see, you make chapati at home. మీరు తెలుసు కదా, మీరు రొట్టెలు చేస్తారు ఇంట్లో. Now, what do you mix? Pindi. పిండి తీసుకుంటారు. Now, if you just take that pindi and put water, is it over? మరి పిండి అలానే నీరు కలిపితే అయిపోతుందా? ఏం చేయాలా? పిసకాలి. So that word and faith mixture you have to ఏం చేయాలా? తీసుకుంటూనే ఉండాలి. వాక్యము విశ్వాసాన్ని మనం ఏంటంటే పిసుకుతా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Are you getting my point? అర్థమవుతుందండి? Hallelujah. హల్లెలూయా. And as you are doing that, దాన్ని చేస్తా ఉంటున్నప్పుడు, కలుపుతా ఉన్నప్పుడు slowly and steadily, నెమ్మదిగా your faith begins to grow. మీ యొక్క విశ్వాసం ఎదగడం మనం చూస్తూ ఉంటాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What does that mean? దాని అర్థం ఏంటి? You begin climbing up and మనము up and up. ఎదుగుతాం. మనము పైకి ఎదుగుతా ఉంటాము. And you begin to see beyond the wall. మనము గోడకి అవతలేముందో చూస్తాము. You begin to see beyond your problem. మనం ఆ సమస్యకి అవతలేముందో చూస్తూ ఉంటాము. You begin to see the promises of God. మనం దేవుని యొక్క వాగ్దానాలు చూస్తూ ఉంటాము. Hallelujah. హల్లెలూయా. But what you should do for that? దాని కొరకు మనం ఏం చేయాలి? The faith in your heart నీకున్న హృదయంలో ఉన్న విశ్వాసాన్ని with the word of God. దేవుని యొక్క వాక్యంతో ఏం చేయాలా? కలుపుతా ఉండాలి. తీసుకుంటూనే ఉండాలి. పిసుకుతా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
I'll tell you something. నేను ఒక విషయం చెప్తాను. నిజంగా చెప్పాలా? That rotte, what they make in Maharashtra, మహారాష్ట్రలో ఏదైతే రోటీ చేస్తారో is much softer and better than what I've seen in Telangana. తెలంగాణలో నేను చూసినట్టు కంటే చాలా మృదువుగా ఉంటుంది. Do you know why? ఎందుకో తెలుసా? Because they mix it for a long time. వాళ్ళు చాలా సమయానికి కలుపుతా ఉంటారు, వాళ్ళు తీసుకుతా ఉంటారు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, I am here to tell you today. ఈ రోజు నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాను. Today you may not have faith to overcome your problems. ఈ రోజు నీ యొక్క సమస్యల్ని అధిగమించడానికి నీకు విశ్వాసము లేకపోవచ్చు. Don't worry. దాన్ని బట్టి ఏం చింతించదు. You have faith. మీకు విశ్వాసం ఉంది. You have that seed faith. ఆ యొక్క విశ్వాసపు గింజ మీలో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Can you say I have a seed faith? చెప్పొచ్చా మీరు? విశ్వాసపు గింజ ఉన్నది, విశ్వాసపు విత్తనం ఉన్నది, విశ్వాసపు విత్తనం ఉన్నది, విశ్వాసం ఉన్నది. నా హృదయంలో విశ్వాసపు విత్తనం ఉన్నది. నా హృదయంలో విశ్వాసపు విత్తనం ఉన్నది. One more time, sister. నా హృదయంలో విశ్వాసపు విత్తనం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So what should we start from today? ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? తీసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Take the word of God. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోండి. I tell you, in the Bible, you will find a word that declares victory over every single situation in life. మీకున్న మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి కూడా జయాన్ని ప్రకటించే వాక్యము బైబిల్ గ్రంథంలో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Suppose you are sick. అనుకున్నాం మీరు అనారోగ్యంగా ఉన్నారు. What you should do? మీరు ఏం చేయాలి? Read the Bible. వాక్యం చదవండి. Find the word. ఒక వాక్యం తీసుకోండి. While reading, I find by the stripes of Jesus I was healed. మరి నాకు చదువుతున్నప్పుడు ఒకటి వచ్చింది, ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను. So what I should do now? నేను ఏం చేయాలప్పుడు? I must take that word. ఆ వాక్యాన్ని నేను తీసుకోవాలి, కలపాలి, కలుపుతూనే ఉండాలి. Hallelujah. హల్లెలూయా. And as you do that, దాన్ని చేస్తున్నప్పుడు your faith begins to grow. నీ యొక్క విశ్వాసం ఎదుగుతా ఉంటుంది. And before you realize what is happening, your sickness is gone. మీకు ఏం జరుగుతుందో తెలిసే లోపలే నీ యొక్క అనారోగ్యం నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Suppose you have financial problems. నీకేమైనా ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉంటే Look at Bible. వాక్యం చూడండి. You know what Bible says? బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, He became poor so that through his poverty I might become rich. ఆయన యొక్క పేదరికాన్ని బట్టి మనము ధనికులుగా మారామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. So what I should do? నేనేం చేయాలప్పుడు? Take the word. వాక్యం తీసుకోండి, కలపాలి, కలుపుతూనే ఉండాలి. Hallelujah. హల్లెలూయా. And before you realize what is happening, all your debts are paid off, your cup becomes full and your cup begins to overflow. మీకు ఏమి జరుగుతుందో మీరు గ్రహించే లోపలే మీ యొక్క అప్పులన్నీ తీరిపోతాయి, మీ గిన్నె నుండి పొందుతా ఉంటది, మీరు ధనికులు అయిపోతారు. Hallelujah. హల్లెలూయా. Maybe the salvation of your family, మీ యొక్క కుటుంబ రక్షణ గురించి కావచ్చు, or maybe some problems in your workplace. మీ యొక్క పనిచేసే స్థలంలో సమస్యలు కావచ్చు. In my Bible there is a solution for every single problem. నా బైబిల్లో ప్రతి ఒక్క సమస్యకి కూడా జవాబు ఉన్నది, పరిష్కారం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. మరి సిస్టర్ మీ బైబిల్ పక్కా 100%. 100%. మీ బైబిల్ మీ బైబిల్ మీ బైబిల్ మీ బైబిల్ yes sir. So what we should do now? మనం ఏం చేయాలి ఇప్పుడు? Find first ఇంటికి తీసుకురావాలా, వాక్యం తీసుకురావాలి. Hallelujah. హల్లెలూయా. And then అప్పుడు కలపాలి, వాక్యం తీసుకొని కలపాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, you know many of you come to the church like this.
చాలా మంది మనము సంఘానికి చాలా నిదానంగా వస్తా ఉంటారు. నిదానంగా కాదు, అలా తలదించుకోవాలి. కొంచెం అట్లా ఏమో ఓడిపోయాను నేను, సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా రావాలా? I am more than a conqueror. నేను అధిగమించిన వాడిని, జయించిన వాడిని అని రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, what I told you is what I use in my life. నేను మీకు ఏం చెప్పానంటే నేను ఏదైనా నా జీవితంలో వాడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, with God all things are possible. దేవునితో సమస్తము సాధ్యము. Hallelujah. హల్లెలూయా. All very gone. చింతంతా పోయిందండి. పోయిందా? Please tell your neighbor. Please నీ tell. పక్క వారితో చెప్పండి. My sister, మై బ్రదర్, నా సహోదరుడా, I have faith. నాకు విశ్వాసం I ఉంది. have faith. నాకు విశ్వాసం ఉంది. You know what I'm going to do? నేనేం చేస్తున్నానో తెలుసు కదా. I'm going to get the word. నేను వాక్యాన్ని తీసుకుంటున్నాను. You tell your neighbor, I'm going to get the word. నేను మీ పొరుగువారితో చెప్పండి, నేను వాక్యం తెచ్చుకుంటున్నాను. I'm going to start mixing. నేను కలపడం మొదలు పెడతాను. Now, Prema sister is mixing with both hands. ప్రేమ సహోదరి రెండు చేతులతో కలుపుతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God, you mark my words, God is preparing you for something great. మీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మాటలు రాసుకోండి. దేవుడు మిమ్మల్ని గొప్ప విషయాల కొరకు సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. I personally expect by the end of this year, all of you will be debt free. నేను వ్యక్తిగతంగా మీ అందరి మీద ప్రకటిస్తున్నాను, ఈ సంవత్సరాంతం లోపు మీ యొక్క ప్రతి అప్పులు కూడా తీరిపోతాయి. And after that, తర్వాత no appu at all. ఏం అప్పు ఉండదు. No appu at all. ఎలాంటి అప్పు ఉండదు. Yeah, what we gave you also should receive. You must tell appu is tappu. మరి మీరు చెప్పాలి, అప్పు అంటే తప్పు అని. ఏం చెప్పాలి? అప్పు అంటే తప్పు. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.